హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అనప గింజల కూర చిక్కుడుకాయ ఫ్రై చేశాను. సింపుల్గా ఎలా చేశానో లైవ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే తమలపాకుల మొక్క చిక్కుడుకాయ పాదు వచ్చింది చూడండి ఫ్రెండ్స్. కిచెన్ వేస్ట్తో పెద్ద తమలపాకులు వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ చూస్తుంటే మొక్కలు కదా, ఎవరికైనా కానీ మొక్కలు పిచ్చి ఉండే వాళ్ళకి ఈ ఆనందం ఏంటో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే స్పైడర్ వెబ్ అని తెచ్చారు మా పిల్లలు. చాలా బాగుంటుంది. ఇదంతా కొంచెం ప్రూనింగ్ చేయాలి. ఇక్కడైతే చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. త్వరగా ఈజీగా అయిపోయే ముందు చేసేస్తూ ఉంటాను. చిక్కుడుకాయ ఫ్రైకి ఆయిల్ కొద్దిగా వేశాను. సింపుల్గా చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే కొంతమంది ఉడికించి తర్వాత పోపు పెడతారు. నేనైతే ముందే పోపు పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. మన లైవ్లో చాలామంది అడుగుతున్నారు, మొత్తం డీటెయిల్గా పెట్టండి వ్లాగ్ అని. వీలైనంత వరకు నాకు తెలిసినంత వరకు ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్, కామెంట్, షేర్ ఫ్రెండ్స్. ఇందులో మినపప్పు కొద్దిగా వేశాను, జీలకర్ర కొద్దిగా వేశాను. అవి వేగిన తర్వాత చిక్కుడుకాయలు కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ముందే అవి వంపేసాను ఆయిల్లో. ఆయిల్ కొద్దిగానే పడుతుంది ఇలా చేసామంటే. ఎక్కువగా ఆయిల్ ఫుడ్ అనొచ్చు, కానీ ఇది కొద్దిగా పోపుకు ఎంత వేస్తామో అంతకంటే తక్కువగానే వేసాను ఆయిల్. ఉప్పు, పసుపు వేసేసి కలిపి మూత పెట్టేసామనుకోండి ఫ్రెండ్స్, త్వరగా ఉడికిపోతుంది. చిక్కుడుకాయ, బీన్స్ ఇలాంటివి కొన్ని వెజిటబుల్స్కి అయితే ఆయిల్ ఎక్కువ వేయాల్సి పడుతుంది. ఇదిగోండి, ఇటు పక్క అయితే రైస్కి ప్రిపేర్ చేద్దామని రెడీ చేస్తున్నాను. ఇటు చిక్కుడుకాయకి మూత పెట్టేస్తాను, త్వరగా ఉడికిపోతుంది అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇలాగ చేస్తాను. సిమ్లో పెట్టేసామనుకోండి, అందులోనే నీరు వచ్చి త్వరగా ఉడికిపోతుంది. ఇక్కడైతే ఈ పక్క స్టవ్ కొంచెం మంట తక్కువగా వస్తుంది ఫ్రెండ్స్. మన స్టవ్ చెప్తూ ఉంటాను కదా, ఎవరైనా వచ్చారంటే హడావిడిగా టీ పెడుతూ ఉంటానా, అదంత పొంగిపోయి ఆ బర్నర్స్లో చిక్కుకొని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకని అలాగా మంట తక్కువగా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడంతా కొన్ని ఈమోజీస్ యాడ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఫ్రెండ్స్. అమ్మ ఎలా చేస్తున్నారు అది చూసి నేర్చుకునే వాళ్ళు బిగినర్స్ అయితే ఉంటే నేను ఎలా చేస్తానో అలాగ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే అనప గింజల కూరకి ప్రిపేర్ చేస్తున్నాను. అనప గింజలు ఉడకడం కొంచెం లేట్ అవుతుంది కదా, అందుకని కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఈ కూర అయితే మై ఫేవరెట్ డిష్ ఫ్రెండ్స్. అనప గింజల కూర అంటే అమ్మ భలే చేసేవాళ్ళు. ఏదైతే పోపు పెట్టి పోపు దినుసులు వేశాను, అందులో ఆనియన్కు బదులు క్యాబేజీ వేస్తున్నాను ఫ్రెండ్స్. క్యాబేజీ ఆనియన్ ఫ్లేవరే అనిపిస్తుంది తింటూ ఉంటే. నేనైతే ఆనియన్ అంటే ఉల్లి, వెల్లుల్లి తిననని చెప్తూ ఉంటాను కదా, ఎందుకు అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఎందుకు అంటే దానివల్ల నష్టం ఉంది అని తెలుసుకున్నాక తినకుండా ఉండడమే మంచిది అనేది నా ఒపీనియన్, అంటే నా అభిప్రాయము. ఇదిగోండి, అది వేగిన తర్వాత క్యాబేజీ హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత అనప గింజలు బాగా కడిగి పెట్టుకున్నాను, అవి వేయాలి. ఇక్కడైతే పేస్ట్ మసాలా దినుసులు, జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా కరివేపాకు ఒక 2 ఆకులు వేసాను, కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసాను, అల్లము, యాలకులు 2, లవంగాలు 2, పట్ట అన్నీ వేసాను ఫ్రెండ్స్. మసాలా పట్టాను, అంటే టమోటాలు కూడా వేసేసాను ఇందులో, మిక్సీ పట్టాను, మసాలా లాగా తయారైంది. ఇది ఇందులో వంపేస్తున్నాను ఫ్రెండ్స్. బాగా వేగనిచ్చి దాని తర్వాత పసుపు, కారము, ఉప్పు అన్నీ ఒకదాని వెనకాల ఒకటి వేసేస్తున్నాను. గరం మసాలా వేసాను కొద్దిగా. దాని తర్వాత గరం మసాలా తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసాను ఫ్రెండ్స్. అన్నీ వేసేసి అనప గింజలు వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించిన తర్వాత, మసాలా బాగా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా సరిపడినంత వాటర్ వేసి ఉడికించేసామనుకోండి ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇందులో ఎగ్స్, అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఎగ్స్ కూడా బాయిల్ చేసి అక్కడక్కడ ఘాట్లు పెట్టి ఇందులో వేసి ఒక్క వెయిట్ రానిచ్చి దింపేశారనుకోండి, సూపర్గా ఉంటుంది కూర. ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఎగ్స్ బాగా తినేదాన్ని ఫ్రెండ్స్. ఇప్పుడు మెడిటేషన్ క్లాస్కి వెళ్ళక ముందే మరి మ్యారేజ్ అయిన కొన్నేళ్ళ తర్వాత ఎందుకో డైరెక్ట్గా చూసేసి నాన్ వెజ్ ఆపేశాను ఫ్రెండ్స్. అందుకని అప్పటి నుంచి నేను ఏది తినను. ఇదిగోండి, ఇందులో ఆలు 2 ఉంటే ఆలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్.
టేస్టీగా ఉంటుంది కదా. ఆలు కూర, ఆలు ఏ కూరలో అయినా కానీ సెట్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా వచ్చింది కూర అయితే మాత్రము. నిన్న చేసిన కూరలు ఇవి. ఇదిగోండి, 1 వెయిట్ 2 వెయిట్లు రానిచ్చేస్తే సరిగ్గా ఉడికిపోతుంది. అంటే పచ్చి పప్పులు కదా. ఇదైతే ఎండు పప్పులు అయితే ఇంకొక 4-5 వెయిట్లైనా రానివ్వాలి. ఇక్కడైతే నాకు కొంచెం కాలుకు దెబ్బ తగిలిందని చెప్పాను కదా ఫ్రెండ్స్. అది ఉట్టి కారం వేసి తీసి పెట్టాను నా కోసము. దాని తర్వాత పప్పుల పొడి వేసి మిగిలిన వాళ్ళకి చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళకి. నేనైతే వేరుశనగకాయల పొడి తినకూడదు కదా. ఇలాగేసి చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటాయి కూరగాయలు. ఏ కూరలైనా సరే చేసే పద్ధతిలో చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయము. కొన్ని మసాలాలు వేయకపోయినా సరే అన్నీ సమపాళ్ళల్లో వేసామంటే సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. ఇదిగోండి, కూర అయితే అనపగింజలకు ఆలు కుర్మా రెడీ అయిపోయింది. అలాగే చిక్కుడుకాయ ఫ్రై కూడా. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.